హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సొలొమన్ గారు ఉన్నారు. అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకు బెటర్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనకు బెటర్, సో ఇలాంటి అన్ని విషయాలు మనం సొలొమన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలికంగా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ ఉంటాయని చెప్పారు సార్. కానీ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయి, అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ముందుకెళ్తూ దీర్ఘకాలికంగా పెంచుకుంటూ పోతే ఇలా మంచి లాభాలు వస్తాయని ఎలాంటి పద్ధతులు ఉన్నాయో చెప్తే బాగుంటుంది సార్. ఇప్పుడు చూడండి నెవిల్ గారు, మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సహీ విన్నారు కదా మీరు. మనకి ఐపీఎల్లో ఆంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఆంఫీ, నేను ఆంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్. ఆంఫీ ఏం చేస్తుందంటే ప్రజలకు అవగాహన కల్పించాలని మ్యూచువల్ ఫండ్స్ సహీ క్యాంపెయిన్, మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. రిస్క్ అన్ని చోట్ల ఉంటుంది, ఆపర్చునిటీస్ అన్ని చోట్ల ఉంటుంది, రైట్ వేలో ఇన్వెస్ట్ చేసుకోండి అని మనకి అవగాహన ఇస్తుంది. మనం ఏం చూసాము లాస్ట్ ఎపిసోడ్లో, అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ వస్తాయా, సెన్సెక్స్కి రిటర్న్స్ వస్తాయా, హేతు పద్ధతి ఉందా, మనం డేటా చూసాం. సెన్సెక్స్ రిటర్న్స్ ఇప్పుడు ఈ లాస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూస్తే సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్, స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత రిటర్న్ వస్తుంది చూడండి, 14 to 15% ఉంది. సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ 20 years అని పెట్టండి, లేదా 5 years 10 years, అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన యొక్క ఇండిసెస్ ఎప్పుడు కూడా ఏ దేశంలో అయినా మోస్ట్లీ ఇండిసెస్ ముందుకెళ్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో, డెవలప్మెంట్ అయిన దేశాల్లో స్టాగ్నెంట్కి వెళ్ళిపోతుంది. పారిశ్రామిక వృద్ధి కానీ జీడిపి కానీ ఏమైనా స్టాగ్నెంట్కి వెళ్ళిపోతే పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ మన దేశము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో మన దేశం దూసుకుపోతుంది. ఓకేనా? ఎందుకు? ప్రథమ అడ్వాంటేజ్, మన దేశము ల్యాండ్ ప్రపంచంలో 7వ పెద్ద భూభాగం కలిపి ఉన్న దేశం మనది. అంటే ఏదైనా పారిశ్రామిక ఇండస్ట్రీస్ పెట్టాలంటే ల్యాండ్ ఫెసిలిటీ ఉంది. 140 కోట్ల మంది జనాభా, అంటే పారిశ్రామికంగా వృద్ధి చేసిన వస్తువులను కొనడానికి ఫుల్ జనాభా మన దగ్గర, కన్సంప్షన్ ఎక్కువ, సో జీడిపి పెరుగుతుంది. యూత్ పాపులేషన్ ఎక్కువ, చైనాలో యూత్ లేరు, రియల్ ఎస్టేట్ క్రైసిస్ ఉన్నాయి, మన దగ్గర యూత్ పాపులేషన్ ఎక్కువ. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పద్ధతులు ఏమిటి, కట్టే పద్ధతులు? ఒకటి ఎఫ్డి లాగా పెట్టవచ్చు, దాన్ని ఇక్కడ లంసమ్ అంటారు. రెండవది అందరి దగ్గర ధనం ఉండకపోవచ్చు, కొంచెం కొంచెం పెట్టవచ్చు. దీని పేరే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందంటే చాలామంది సిప్ అని అడుగుతున్నారు. సిప్ వేరు, మ్యూచువల్ ఫండ్ వేరు అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్లో కట్టే పద్ధతిని సిప్ అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీనికి మనం పెట్టే పేరు ఏమిటంటే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకొక ప్లాన్ ఏం చెప్తున్నామంటే మనము ఎస్ఐపి, స్మాల్ ఈజ్ పవర్ఫుల్. చిన్న డ్రాప్స్, వర్షం పడ్డ డ్రాప్స్ అన్నీ ఒక చోట కలిసి పెద్ద సముద్రం అవుతుంది. చిన్న చిన్నగా మనం మదుపు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మిమ్మల్ని ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేని తీరాలకు చేర్చాలి. ఫినాన్షియల్గా మీరు పవర్ఫుల్ అవ్వాలి. స్మాల్ ఈజ్ పవర్ఫుల్. ఎక్కడ చేయాలి? మనం చెప్పేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. చాలా ఉన్నాయి, గోల్డ్ ఉంది, ఎఫ్డి ఉంది, ఎండోమెంట్ పాలసీస్ ఉంది. ఏమొద్దు, గోల్డ్ ఇంట్లో ఆడపిల్లల కోసం, లేదంటే మేడం గారి కోసం, భార్య కోసం ఎమోషనల్గా కొనుక్కుంటున్నారా, కొనుక్కోండి వాళ్ళ ఆనందం కోసం. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయాలంటే మీకు స్మాల్ ఈజ్ పవర్ఫుల్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇది మీకు అర్థం కావటానికి మరి సిప్ ఎవరు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. 60 ఏళ్ళ వ్యక్తి అయినా స్టార్ట్ చేయొచ్చు, 70 ఏళ్ళ వ్యక్తి అయినా స్టార్ట్ చేయొచ్చు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా స్టార్ట్ చేయొచ్చు. అయితే మనం ఇచ్చే ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రజలకి స్టార్ట్ ఎర్లీ. ఎంత తొందరగా, ఉద్యోగం వచ్చిందా ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మీరు అంత తొందరగా స్టార్ట్ చేయండి. ఏమిటి డిఫరెన్సు? సపోజు ఒక వ్యక్తికి ఒక 30-40 వేలు వస్తుంది అనుకోండి, డిఫరెన్స్ చెప్తాను నేను.
40,000 జీతం అనుకోండి, ఒక 15,000 సిప్పు నెలకి స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి ఏజ్ 40 సంవత్సరాలు, నెలకి 15,000, 40 సంవత్సరాలు, అతనికి ఒక 40,000 ఎంతో జీతం అనుకోండి. అతను రిటైర్మెంట్ స్టార్ట్ చేశాడు. అంటే ఎంత, 40 ఏళ్ళు అతనికి వ్యక్తి, రిటైర్మెంట్ 20 సంవత్సరాలు, అంటే 60 ఏళ్ళకి రిటైర్మెంట్. అతను కట్టే అమౌంట్ ఎంత, 36 lakhs. నెలకి 15,000 లెక్కన 20 years కడితే అతను కట్టే అమౌంట్ 36 lakhs. మనము ఇవి రావచ్చు రాకపోవచ్చు, గ్యారంటీడ్ కాదు. 12% మనం ప్రిడిక్షన్ ఇవ్వచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. 12% లెక్కేస్తే నెలకి 15,000 సిప్పుతో 1,50,00,000 వస్తుంది 20 ఏళ్ళలో. ఎవరైతే 40 సంవత్సరాల వ్యక్తి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్మాల్ ఈజ్ పవర్ఫుల్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 20 సంవత్సరాలు వాళ్ళు కట్టేది 36 లక్షలు, 1,50,00,000 వస్తుంది. అజ్యూమ్ 12%, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అయితే మనం ఇక్కడ ప్రజలకు ఇస్తున్న ఎడ్యుకేషన్ ఏమిటంటే, ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏమిటి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత నివిల్ గారు? 27 సార్. 27. సపోజ్ 25 yearsకి జాబ్ వచ్చింది, ఒక 20,000 25,000 జీతం. 25,000 అయితే ఇప్పుడు కూలికి కూడా 1,000 రూపాయలు వస్తుంది కదా, 30,000 వస్తుంది కదా. అంటే ఒక 25,000 అనుకోండి జీతం. ఎర్లీగా 25 yearsకే అతను స్టార్ట్ చేస్తే నెలకు 5,000. అయితే అతను 40 ఏళ్ళ నుంచి 60 కట్టాడు కదా, నేను మిమ్మల్ని 25 నుంచి 60 వరకు కడతానని బెంబేలు ఎత్తొద్దు. అదే కదా మరి. 25కి స్టార్ట్ చేయండి, నెలకు 5,000, 35 వరకు పే చేయండి. 25 to 35, 10 years. 10 years, నెలకు 5,000 అంటే సంవత్సరానికి ఎంత అయింది? 60,000. 10 సంవత్సరాలకి ఎంత అయింది? 6 lakhs. 10 years పే చేయండి, 35 వరకు 6 lakhs. 6 lakhs పే చేసి కామ్గా ఉండండి. ఉంటే 60 వరకు మీరు ఆ ఫండ్ని అలా ఉంచితే, ఈ 60 వరకు అలానే ఉంచితే 2 కోట్లు వస్తుంది. మీరు ఏం చేయకపోయినా. ఎంత రిటర్న్ ఇచ్చాను? 12%. 12% ఎందుకు ఇచ్చాము? సెన్సెక్స్లో 15% వస్తుందిగా, నిఫ్టీలో 14%, 12% ఇచ్చాము. గ్యారంటీయా? గ్యారంటీ లేదు, అజ్యూమ్షన్, మీకు అర్థం కావడం కోసం. ఓకేనండి. అంటే మనకి ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా ఎకానమీలో ఈక్విటీస్లో 12% వస్తుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలం 12% వస్తుంది. మనం గ్యారంటీ ఎందుకు చెప్పమంటే, ఈక్విటీస్ అంటే ఓనర్షిప్, కంపెనీలో ఓనర్షిప్కి గ్యారంటీ ఉండదు, రిస్క్ ఉంటుంది. కానీ 12% వస్తున్నాయి. సో పర్టికులర్గా 12% ఉంటుందా? ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే అజంప్షన్ అట్లీస్ట్ 12% అయితే అంటే సెబీ రూల్స్ ప్రకారం మేము 12 వరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. 12%, 13% వరకు మేము ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. కానీ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కొన్ని సంవత్సరాలు రాకపోవచ్చు, నెగిటివ్ రిటర్న్స్. కోవిడ్ టైంలో నెగిటివ్ రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు మార్కెట్ నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా మళ్ళీ తర్వాత అంటే బుల్ ర్యాలీ, పెరిగినప్పుడు బుల్ అంటారు, తగ్గినప్పుడు బేర్ అంటారు. కవర్ అవుతాయి అవి. ఎందుకు కవర్ అవుతాయంటే, మనం వాడే ప్రతి వస్తువు, ఇప్పుడు మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు, ఎస్బీఐ బ్యాంక్ లాభాలు వస్తే మీ ఎస్బీఐ షేర్ పెరుగుతుంది. కోల్గేట్ పేస్ట్ కొంటాం, ఎక్కువ మంది కోల్గేట్ వాడితే కోల్గేట్ షేర్స్ పెరుగుతాయి. ఏషియన్ పెయింట్స్ ఇంటికి వాడితే ఏషియన్ పెయింట్స్ షేర్లు పెరుగుతాయి. మనం ఏదైతే వాడతామో ఆ వస్తువుల షేర్లన్నీ లాభాలు వస్తుందో డిమాండ్ అండ్ సప్లై పెరుగుతూ ఉంటాయి. అందుకని మనం 12%తో 10 సంవత్సరాలు కట్టండి. ఎర్లీగా స్టార్ట్ చేసి 35 వరకు 6 లక్షలు కడతారు. 60 వరకు రిటైర్మెంట్ ఫండ్ లాగా ఉంటే ఏమవుతుంది? 2 crores వస్తుంది. అతను 60 ఏళ్ళ తర్వాత అతను సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. అంటే నెల తీసుకోవటం కట్టేదని సార్ 2 కోట్ల మీద నెలకి 1,50,000 తీసుకోవచ్చు హ్యాపీగా. ఎవ్రీ మంత్ 1,50,000 తీసుకోవచ్చు, జీవితకాలం తీసుకోవచ్చు. లేదా 2 కోట్లు వాడుకుంటాడా? వాడుకోవచ్చు, తీసుకోవచ్చు. లేదు నివిల్ గారు 6 లక్షలు కట్టాడండి, 2 కోట్ల వరకు కాదు, 35 సంవత్సరాల తర్వాత రూల్ ఆఫ్ 72 అని మన ఫినాన్షియల్ మార్కెట్స్లో ఏంటంటే 72 డివైడెడ్ బై రిటర్న్, అంటే 12% అనుకున్నాం కదా, 72 డివైడెడ్ బై 12 వేస్తే ఎంత? 6. అంటే 12% రిటర్న్స్ వస్తే ప్రతి 6 సంవత్సరాలకి మీ ఫండ్ డబుల్ అవుద్ది.
35 41కి 12 లక్షలు, ప్రతి 6 సంవత్సరాలు. 47కి 24 లక్షలు, 53కి 48 లక్షలు, 59కి అట్లా డబుల్ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి? అట్లా మీకు సుమారుగా 60 సంవత్సరాలకి మీకు 2 కోట్లు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 50 ఇయర్స్కే తీసుకోవాలనుకున్నాడు అనుకో ఒకవేళ. మనకి ఇక్కడ లాభం ఏమిటంటే నివిల్ గారు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రమాదం జరగాలనేది మనం ఊహించలేము. ఇప్పుడు ఎవరైతే ఈ 10 లక్షలు కట్టిన వ్యక్తి ఉన్నారో ఒక 52 ఇయర్స్ వచ్చే వరకు ప్రమాదవశాత్తు ఆయన మరణించాడు అనుకో, అప్పుడు ఆ డబ్బులు ఎలా మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యేటప్పుడే నామినేషన్ ఉంటుంది. నామినీకి మనం ఇస్తాం, నామినీ పేరు ఇస్తాం మ్యూచువల్ ఫండ్స్లో. వాళ్ళు ఎప్పుడు విత్డ్రా ఏమైనా అయినప్పుడు నామినీ వచ్చి ఇన్వెస్టర్ యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకుని వస్తే యూనిట్స్ అన్నీ వాళ్ళ పేరు మీద మారుతాయి, వాళ్ళకి వచ్చేస్తాయి. మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 35 ఇయర్స్కి వాళ్ళు కట్టింది 6 లక్షలు, 6 లక్షలు ఎవ్రీ 6 ఇయర్స్కి డబుల్ అవుతుందని చెప్పాం. 10 ఇయర్స్లో 6 లక్షలు వచ్చి మనకి 12% ఎగ్జంప్షన్ ఇస్తే కూడా మనకి ఎంత అవుతుంది చూడండి. మీకు సపోజు మన 10 ఇయర్స్ వేస్తే మనకి నెలకి 5,000, 10 ఇయర్స్ 12% ఇస్తే 11 లక్షలు అవుతుంది. ఫస్ట్ 10 ఇయర్సే కడతాడు 25 ఏళ్ళ వ్యక్తి, నెలకు 5,000, 6 లక్షలు కడతారు, అది సుమారుగా 12 లక్షలు అవుతుంది. అక్కడ నుంచి ఎవ్రీ 6 ఇయర్స్ డబుల్ అయితే 60 ఇయర్స్లో 2 crores అవుతుంది. మనం ఇంతకు ఎగ్జాంపుల్ ఏం చేసాం, 6 లక్షలనే 6 ఇయర్స్ డబుల్ లెక్క వేసాం, అందుకే కోటి దగ్గర ఆగిపోయాం. కాకుండా రిటర్న్స్ కూడా లెక్కేస్తే 10 ఇయర్స్లో 12 lakhs అవుతుంది. 12 ఎవ్రీ 6 ఇయర్స్ డబుల్ అవుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి ఇక్కడ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో స్టార్ట్ ఎర్లీ. అప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీసేసి మీకు ఒక ఆర్థిక భద్రతను చేకూరుతుంది. ఓకే సార్. హేతుబద్ధత ఉందా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ వస్తాయని? సెన్సెక్స్ ప్రకారం, నిఫ్టీ ప్రకారం అజ్యూమ్ చేసి చెప్తున్నాం, ఉంది. మన ఇండెక్స్ పెరుగుతాయి. ఎప్పుడు స్టాగ్నెంట్ అవుతుంది? ప్రపంచ యుద్ధం లాంటిది వచ్చినా, పక్క దేశాలతో యుద్ధాలు వచ్చినా, లేదంటే మాన్సూన్ సరిగ్గా అప్పుడు ఆగుతుంది. అది సెంటిమెంట్ తాత్కాలిక. దీర్ఘకాలంలో మార్కెట్లో రిస్క్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? లాంగ్ టర్మ్ ఉండాలి, డైవర్సిఫికేషన్. ఒకే స్టాక్ కాకుండా డిఫరెంట్. మ్యూచువల్ ఫండ్స్ అంటే డిఫరెంట్ స్టాక్స్ సమ్మేళనం, లాంగ్ టర్మ్. అందుకే లాంగ్ టర్మ్ ప్రమోట్ చేస్తున్నాం. షార్ట్ పీరియడ్ స్పెక్యులేషన్స్లో సూసైడ్ చేసుకుంటున్నారు, నష్టపోతున్నారు, వద్దంటున్నాం. మన ఛానల్ ద్వారా ప్రజలకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే, ఒక ఇల్లు కొనాలి, ఒక కారు కొనాలి, కిడ్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, ఈ 4 గోల్స్ని మీరు పూర్తి చేసుకుని జీవితకాలం హ్యాపీగా ఉండాలంటే ఇన్వెస్ట్ చేయాలి. సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్. ఎక్కడ? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? 50 కంపెనీల్లో ఓనర్షిప్ ఉంటేనే, రిస్క్ తీసుకుంటేనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ కాదు. అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి నివిల్ గారు.